సంవత్సరాల క్రితం భౌగోళికంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతందుకు మూల కారణమైన మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుల తలచుకునేందుకు వారిని స్మరించుకొని వారికి ఘన నివాళులు అర్పించేందుకు ఈరోజు తిరుమలగిరిలోని పూలే అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ అన్న కొత్తగట్టు మల్లన్న గారి నాయకత్వంలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు మలిదశ తెలంగాణ అమరవీరుల సంస్మరణ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించుకున్నాం కాబట్టి భౌగోళిక తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాధించుకోవడం అయితే భౌగోళిక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలైన వర్గాలు వాళ్ళ ప్రాణాలు అర్పించి మరి అనేక రకాల ఉద్యమాలు చేసి సాధించుకున్న ఈ భౌగోళిక తెలంగాణ రాష్ట్రం బహుజన తెలంగాణ రాష్ట్రంగా మారాలంటే ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం ఏర్పడ్డది, ఎవరి హక్కుల కోసం, ఎవరి ప్రాణ త్యాగం ద్వారా ఏర్పడ్డదో ఖచ్చితంగా మనందరం గుర్తెరిగి ఈ బహుజన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేందుకు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పోయినటువంటి ఆ అమరవీరుల ప్రాణాలను మనం స్మరించుకొని వారి ఆశయాలను సాధించుకునే విధంగా పోరాటం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరున నేను ఎన్నోసార్లు చెప్తున్నా, దండాలేసి జెండాలు పట్టుకొని నినాదాలు చేసి వారి వర్ధంతో లేదా వారి జయంతో కార్యక్రమాలు చేసిపోవడమే కాదు, ఇక్కడ నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులంతా మహిళలు, రైతులను, యువకులను కూడగట్టుకొని ఒక కమిటీ ఏర్పడి బహుజన తెలంగాణ కోసం పోరాటం చేయాలని చెప్పి ఒకంత పాత్ర అది ముందడుగా ఉండాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నారు. నాకు ఈ అవకాశం కల్పించడానికి